హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో రెసిపీ ఏం కాదండి, కానీ ఈ వీడియో మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు నా ఛానల్ని కానీ అలాగే నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడగలుగుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. దగ్గర నెల కావస్తుందనమాట. లాస్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, మీకు ఒకటి షేర్ చేశాను. మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ ట్రిప్ అని కర్నూలు వెళ్తున్నానని. నేను కర్నూలు ఎందుకు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళానో పార్ట్ 2లో చెప్తానని చెప్పాను కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. కర్నూలు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ మేము వెళ్ళాల్సిన చోటుకైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గుడి మూసేశారనమాట. దగ్గర మధ్యాహ్నం 2 అయింది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడు గుడి ఓపెన్ చేస్తారంటే సాయంత్రం 3-3:30కి ఓపెన్ చేస్తారని చెప్పారు. ఇంకా అక్కడ అన్నదానం చేస్తున్నారు. అన్నప్రసాదం భోంచేసేసుకొని వచ్చి క్యూలో నించున్నాము. మేము క్యూలోకి వచ్చేసరికి మాకంటే ముందు 4 ఉన్నారు, అంతే, ఇంకెవ్వరు లేరు. తర్వాత మేము వచ్చి క్యూలో నించున్న తర్వాత ఎంతమంది క్యూలో నించున్నారో చూడండి. రోడ్డు వరకు ఉన్నారు క్యూ అయితే. ఇంతకీ ఈ ప్లేస్ మీలో ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. ఎండాకాలం ఎండలకి మా కడపే పుట్టినిళ్ళు అనుకుంటే కర్నూలు సైడ్ ఇంకా విపరీతంగా ఉన్నాయి తల్లి. ఎండలు అస్సలు భరించలేకపోయినాం. కానీ ఇక్కడికి రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి అని చెప్పేసి బలమైన సంకల్పంతో మేము వచ్చామన్నమాట ఇక్కడికి. అలా అనుకొని వచ్చినందుకో ఏమో అమ్మవారి దర్శనం అయితే కన్నుల నిండుగా ఎంత బాగా దర్శనమైందో అమ్మవారు. భలే సంతోషంగా అనిపించింది. ఇంకా వెళ్ళేసి అమ్మవారిని మనసారా దర్శించుకొని కళ్ళార అమ్మవారిని చూసి దండం పెట్టుకొని అలా కూర్చున్నాము. పద్మక్కను తులసక్కను కొంచెంగా వీడియో తీశాను. అమ్మవారి రూపం అయితే సాక్షాత్తు మనం తినే సపోటా పండు రంగు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులోనే అమ్మవారు అచ్చంగా అదే రంగులో ఉంటారు. అమ్మవారు అయితే సపోటా పండు రంగులోనే ఉంటారు అమ్మవారు. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంతకీ మేము కర్నూలుకి ఎందుకు వచ్చాము, ఈ గుడి ఎక్కడ ఉంది, ఈ అమ్మవారి పేరేంటో క్లియర్గా చెప్తాను, వినండి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన 4వ శక్తిపీఠమే శ్రీ అలంపూర్ జోగులాంబాదేవి అమ్మవారు. ఈ గుడి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో కర్నూలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన దేవాలయము. శ్రీ అలంపూర్ జోగులాంబ సతీదేవి ఖండితాంగాలలో పైవరస దంతాలు దవడభాగం పడిన చోటని చెప్తారు. ఈ దేవి కొలువై ఉన్న ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చివేశారని, అప్పట్లో అక్కడ ఉన్నవారు అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏమైనా చేస్తారని భయపడి అక్కడ ఉన్న శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఉంచారని చెప్తారు. మళ్లీ 2004లో అమ్మవారికి కొత్తగా గుడి కట్టించి జోగులాంబాదేవిని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు. అమ్మవారి ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుందని, జోగులాంబాదేవి ఉగ్ర స్వరూపము కాబట్టి ఆ తల్లిని శాంతపరచటానికి ఈ ఏర్పాటు చేశారని స్థానికులు స్థల పురాణం ప్రకారం చెప్తారు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాంత్రికులు, సరస్వతీదేవి, వీరభద్రుల విగ్రహాలు ఉంటాయని చెప్తారు. ఇవి నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్న కొన్ని విషయాలు. చూడండి, నేను చెప్పిన విషయాలని అక్కడ ఉన్న గుడి గురించి, అమ్మవారి గురించి అన్నమాట. కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏవైనా చిన్న పొరపాట్లు కొంచెం ఏమైనా అటు ఇటుగా ఉంటే ప్లీజ్ క్షమించండి. మీకేమైనా ఈ గుడి గురించి, ఈ అమ్మవారి గురించి తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, మేము అమ్మవారి పైన భక్తితో, ప్రేమతో అమ్మవారిని దర్శించుకోవాలి అని బలమైన సంకల్పంతో వెళ్ళామని అనుకునిందో ఏమో ఆ తల్లి. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అమ్మవారిని కల్లారా మనస్ఫూర్తిగా మనసు నిండుగా దర్శించుకున్నామన్నమాట. అలా చూస్తూనే ఉండాలనిపించింది అమ్మవారిని. మనం తినే సపోటా పండు ఏ రంగులో ఉంటుందో అదే రంగులో, అచ్చంగా అదే రంగులో ఉంటారు అమ్మవారు. ఖచ్చితంగా అదే రంగులో ఉంటారనమాట. ఆ దీపాల వెలుగులో ఆ రంగు, ఆ రూపంలో అమ్మవారు పైన 2 కోరలు, నాలుక బయటికి, ఆ రూపం అయితే కళ్ళల్లో అలానే మెదిలినట్టుగానే ఉందన్నమాట. ఆ రూపము, అమ్మవారి రూపం అయితే
అమ్మవారిని అలానే చూస్తూనే ఉండాలనిపించింది. చాలా చాలా బాగా జరిగింది. అస్సలు జనాలు రష్ే లేరనమాట. దర్శనం అస్సలు కళ్ళ నిండుగా మనస్ఫూర్తిగా మనసు నిండుగా దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకొని అక్కడ ఉన్న పరమేశ్వరుని కూడా దర్శించుకొని మేము సంతోషంగా క్షేమంగా మళ్ళీ మా ఇంటికి కడపకు చేరుకున్నామన్నమాట. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి అని చెప్పాను కదా, ఇదిగో ఇదేనండి. లోపల వీడియో తీసుకొని లేదనమాట, బయట నుంచి మీకు చూపిస్తున్నాను. ఆ స్వామి ఎదురుగా ఇలా ధ్వజస్తంభం ఉంటుంది, ఇదో చూపిస్తున్నాను చూడండి లోపల అనమాట. ఇది ఆ స్వామి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. అదో అక్కడ మనుషులు ఉన్నారు చూడండి, మీకు కనిపిస్తున్నారా? అక్కడే అనమాట శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఉండేది. ఆయన్ని కూడా దర్శనం చేసుకొని అక్కడున్న శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామిని వారిని కూడా దర్శించుకొని మేము క్షేమంగా ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంకా గుడి చుట్టూ ఇలా చిన్న చిన్న విగ్రహాలు, శివలింగాలు ఉన్నాయి. అవి కూడా కొంచెంగా వీడియో తీశానమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మనస్ఫూర్తిగా కళ్ళ నిండుగా మనసు నిండుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది వచ్చేసి తుంగభద్ర నది అనమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా మధ్యాహ్నం 2 అయింది కదా. ఈ నదిలో మునిగితే చాలా మంచిది, ఇక్కడ మునిగేసి దర్శనానికి వెళ్దాము అనింది మహేశ్వరక్క. నేనుండుకొని గుడి మూసేశారు. మనం అక్కడ భోంచేసుకొని క్యూలో నించుంటే చూడు, ఇప్పుడైతే క్యూలో ఎవరు లేరు, మళ్ళీ ఎక్కువ జనాలు ఉంటారు, దర్శనానికి లేట్ అయిపోతుంది, వద్దులే అని చెప్పాను. ఇంకా నేను అన్నట్టే జరిగిందనమాట. మేము అన్నదానం చేసే దగ్గరికి వెళ్ళి భోజనం చేసేసుకొని క్యూలో నించున్నసరికి రోడ్డు పైకి వచ్చింది క్యూ. ఇంకా మేము కానీ ఇక్కడ నదిలో నీళ్ళలో మునిగేసి వచ్చింటే ఎట్లయినా మనము రావాలి తొందరగా అనుకుంటాం, కానీ నీళ్ళలో ఆ చల్లటి నీళ్ళలో మునిగేసరికి బయటకు అస్సలు రాబుద్ది కదండి. అందులో ఎండాకాలం కదా, రాబుద్ది కాదనమాట. చూడండి తుంగభద్ర నది ఎంత నీళ్లతో ఎంత బాగా కలకలలాడిపోతుందో. ఇంకా మనకు బయటికి రాబుద్ది కాదండి నీళ్ళల్లో మునిగితే, వద్దు అని చెప్పేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొంచెంగా తుంగభద్ర నదిని కూడా వీడియో తీసేసాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఆటోలో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్కి వచ్చేసి క్షేమంగా ఇంటికైతే కడపకు వచ్చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. మేము కర్నూలు ఎందుకు వచ్చాము, ఏ గుడికి వచ్చాము, ఏ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము, ఆ అమ్మవారి పేరేంటి, ఆ గుడి ఎక్కడ ఉంది, అలాగే అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఆ గుడి గురించి ఆ అమ్మవారి గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు, మీకు చెప్పిన కొన్ని విశేషాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే శ్రీ అలంపూర్ జోగులాంబాదేవి అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు, మా కుటుంబంతో పాటు మీకు, మీ కుటుంబానికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.